ఎమ్మెల్సీ పదవి లాబింగ్ చేసుకొని తెచ్చుకున్నాడు సెంట్రల్లో. ఒకటి లాబింగ్ చేసిరా చేయలేదా? సార్ మనసులో ఒకటైతే ఉంటుంది కదా, పదే పదే రోజు అదే మాటలు వినేసరికి. అన్న మీరు గన్ చూసిరా ఎప్పుడన్నా? కిందకి పోయి క్రాంతిపై నన్ను రూమ్లో బెదిరించిండు అని చెప్పినాడు. కరీంనగర్ జిల్లా మల్యాల మండలంలో ఓ ఫ్యామిలీని గన్తో బెదిరించి 10 ఎకరాల భూమి రాయించుకున్నట్లు మీ పైన వస్తున్నటువంటి ఆరోపణలకు మీరు ఏం సమాధానం చెప్పారు? 10 ఎకరాల భూమి నా పేరు పైన నేను రాయించుకున్నాను. అంటే దూర చుట్టాల మీద అయిందేమన్నా? అసలు వాస్తవానికి ఇష్యూ ఏందో ఫస్ట్ ప్రాపర్గా, అంటే మోయలేని భారం మీ నెత్తిలో ఉంది అని అనుకుంటారా? యువకునిగా దేన్ని కూడా మోయలేను అని అనుకుంటే. అన్న జీవో 29 వల్ల విద్యార్థులకు నష్టం జరిగిందా, నిరుద్యోగులకు నష్టం జరిగిందా లేదా అని అంటే, మాకున్న రిసోర్సెస్ తోటి, నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ తోటి నేను గవర్నమెంట్ పైన ఫైట్ అంటే మీరు ఏమంటారు? మీరు చేస్తేనేమో సంసారం, యువతలో చేస్తే ఇంకోటి అని అంటారు. నీకు వాళ్ళు ఇష్యూ ఉందని ఫోన్ చేస్తారు, అన్న నేను పోయి ఈ బిల్డింగ్ తగలబెడతా అని చెప్తారు. నువ్వు ఏం చెప్తావు యాజ్ ఎ జర్నలిస్ట్? అది విన్నరా మీరు? ఆ రికార్డింగ్ విన్నరా మీరు? బయట పెట్టిర్రు, చెప్పడం జరిగింది. వెంకటన్న నాకు చెప్పించిండు అన్నట. బట్ తప్పు చేసిన మర్డర్ ఏదన్నా చేస్తే నువ్వు తప్పు చేసి నేనే అన్నా స్వయంగా. దాడి చేసుడు, అడ్డుకొని దాడి చేస్తాం ఆప్తం అంటే ఏం సంస్కృతి సాంప్రదాయాల్ని మనము అన్యాయంగా మార్కెట్ వాల్యూ కాకుండా ప్రజలకు అరాకురా డబ్బులు ఇస్తూ ప్రజల భూములు గుంజుకోవడం కరెక్టేనా? నువ్వు అనేది ఎట్లుందనంటే, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి సంబంధించి వాడు తప్పు చేస్తే ఇమీడియట్ గా పోలీస్ వ్యక్తి పోయి ఏం ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎన్కౌంటర్ కొట్టాలంటున్నావు. లగచర్లలో మీరు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరందరూ? అరెస్ట్ చేసింది డిపార్ట్మెంట్. మీకు డిపార్ట్మెంట్ సంబంధమే లేదు. ఏం చెప్తున్నా, డిపార్ట్మెంట్ సంబంధం లేదు. ఇప్పుడు మీ ఏమైంది కేటీఆర్ అరెస్ట్ చేయడం? కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు చెప్పండి మరి? మా నోట్లకి వెళ్ళడం నిన్నరా? క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు స్వయంగా అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మొత్తం వినండి. ఏమన్నారు? కేటీఆర్ లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రం, అసలు హైదరాబాద్ డెవలపే కాలే విధంగా ఉంది మీ స్టేట్మెంట్. తప్పు జరిగిందంటారు. అయితే నువ్వు ప్రొసీజర్ ఫాలో కాకుండా నీకు ఇచ్చే రైట్ ఎవరు ఇచ్చిర్రు? ప్రజలు ఓట్లు వేస్తే మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ మీద పెట్టి, మీరు 6 గ్యారంటీలో ఎన్ని స్కీమ్స్ పెట్టిర్రు? 100% అన్ని చేసినామని చెప్పి నేను చెప్తలేను క్రాంతి గారు. రాజకీయ నాయకులు లేక నీ కాడ ఓపిక లేకపోతే నేను ఎట్లా చెప్పాలి? నా కాడ ఓపిక లేదంటారు. ఇప్పుడు హైడ్రా అందరికి ఒకే లెక్క ఉంటుందా, లేకపోతే పెద్దోళ్ళకో లెక్క చిన్నోళ్ళకో లెక్క ఉంటుందా? కూలగొట్టకపోతే కూలగొట్టలేదు అంటారు, కూలగొడితే హైప్ కోసం కూలగొట్టిరు అంటారు. నీకు ఎంత సమాధానం చెప్పాలి? మీ హార్ట్ మీద చేసుకొని చెప్పండి అన్న. తెలంగాణ సొమ్ముని రాబందులు లెక్క దోచుక తిన్న వ్యక్తులు ఎవరున్నా కూడా అవన్నిటిని కూడా బయటికి తీసుకురావాల్సిన ఎమ్మెల్యే గానీ, మంత్రి గానీ, చీఫ్ మినిస్టర్ గానీ, మాజీ ఎమ్మెల్యే గానీ, కేసీఆర్ గానీ, కేసీఆర్ కొడుకు గానీ